రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పోలింగ్ మరి ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే యావత్ రాష్ట్రం అంతా ఎదురు చూశారు. మరి యావత్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే మరి ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా ఇక్కడే మోహరించిన పరిస్థితి. అదే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి జూబ్లీహిల్ బైపోల్కి సంబంధించి పోలింగ్ పూర్తయిన క్రమం మనం చూస్తున్నాం. సో ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత ఇక నెక్స్ట్ సర్వేలు మొదలవుతాయి. ఈ సర్వేలలో కూడా అంచనాలు మొదలవుతాయి. ఈ అంచనాలలో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది కూడా మరి అందరూ ఇప్పటికే లెక్కలేసుకుంటున్నారు. ఓ పక్క బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయిలేండి. సో ఇదే అంశం మీద మరి ఎగ్జిట్ పోల్ తమ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఖాదర్ ఖాన్ పఠాన్. వీరు CEO ఫౌండర్, క్యూ మెగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్ అండి, ఎలా ఉందండి మరి పోలింగ్ ముగిసిన క్రమంలో మరి మీరు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మా ప్రేక్షకులకు? ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మా క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ నుండి ధన్యవాదాలండి. మొట్టమొదటిసారిగా మనం ఎగ్జిట్ పోల్ ఈరోజు అంటే నువ్వా నేనా అనే అదే ఇప్పుడు దాకా కొనసాగింది. దానికి తెరదింపబోతున్నాం ఈరోజు. ఎందుకంటే మనం ఇంతకుముందు మనము ఆంధ్రప్రభ ద్వారా మనము క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ ఖాదర్ ఖాన్ అనే పఠాన్, నేను ఫౌండర్ అండ్ CEO అయిన నేను ఆ రోజు మీకు ఓట్లతో సహా వివరించడం జరిగింది. 2 phases ఇచ్చినాం ఇదే ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా. సో మనం ఫైనల్ కూడా రిలీజ్ చేస్తాము అని వాళ్ళకి మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాటను మనం నిలబెట్టుకోబోతున్నాం. మేము దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ 200 మెంబర్స్ ఎంప్లాయీస్, 200 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఎప్పటికప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మనం ఎప్పటికప్పుడు ఓట్ శాతం, ఎందుకంటే ఇప్పుడు తగ్గా ఫైట్లో ఉన్న ఈ దీంట్లో ప్రజల యొక్క నాడిని మనము మనల్ని ఓన్ చేసుకోవడానికి సమయం తీసుకుంటూ దగ్గర మనము 16,000 శాంపుల్స్ అంటే ప్రతి డివిజన్కి 2,000 పైన శాంపుల్స్ తీయడం జరిగింది. మనం ఇంతవరకు నాకు తెలిసి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ శాంపుల్ తీసిన సమస్య ఏదైనా ఉందంటే నేను లేదని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి నుండి అంటే ఇన్నిసార్లు ఏ గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ కానీ లేదా ప్రతిపక్షాలు కానీ టెన్షన్ పడ్డది లేదు. ఇదే మళ్ళీ మొదలైంది, షురు అయింది. అదే సార్, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే 2 గుర్రాలతో పాటు విన్ అవుతున్నప్పుడు ఇంకొక గుర్రం, 3వ గుర్రం కూడా యాడ్ అయినప్పుడు ఆ గుర్రం ఈ 2 గుర్రాలలో నుండి ఎనర్జీని లాగినప్పుడు తన అంటే పర్సంటేజ్ అంటే ఎనర్జీ అంటే పర్సంటేజ్ లాగినప్పుడు ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏందని అది క్లియర్గా మీకు వివరించబోతున్నాను. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే July 4th, 2025 మేము 2025 అంటే July 4th స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇప్పుడు వరకు అబ్జర్వేషన్స్ అంటే ఎలక్షన్ కోడ్ ముగిసినప్పుడు మనకి 6వ తేదీతో ముగిసిపోయింది. సో మేము 6వ తేదీ ఈవినింగ్ 5 గంటలకు ముగిసిపోయినా కూడా ఆ రోజు నుండి అబ్జర్వేషన్స్ ఏముంది, ఎలా ఉంది, ఏమైనా మళ్ళీ పరిణామాలు మారుతున్నాయా, ఎక్కడైనా వాళ్ళ పల్స్ ఏమైనా మళ్ళీ మారే అవకాశం ఉందా అనేది సర్వే చేయలేదు కానీ అబ్జర్వేషన్స్ చేసాం. అంటే దాన్ని అబ్జర్వేషన్ ఆఫ్ సర్వే ఇది ఒక మెథడాలజీ మా దగ్గర. ఎందుకంటే అక్కడున్న బాహ్యంగా జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో నిజంగా ఇదే ఉందా లేకపోతే మళ్ళీ ఏమన్నా మార్పు చేర్పులు పోయినాయా, ఎందుకు మారిపోయి మీ అబ్జర్వేషన్ ఎందుకున్నామంటే ఇప్పుడు పార్టీలు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీలు అయినా కూడా వాళ్ళు ఎత్తులకి పై ఎత్తులు ఉంటాయి. డబ్బులు పంచడం అయినా సరే, చీరలు పంచడం అయినా సరే, ఇంకొక బంగారు పంచడం అయినా సరే, వేరే విధాలుగా వాళ్ళు దానికి ఏమన్నా వీళ్ళు లోన్ అయినారా, ఆ ప్రలోభాలకి ఏమైనా లోన్ అయినారా అంటే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే లేదా అనేది కూడా మేము డబ్బులు పంచడం జరిగిందని. బంగారు, డబ్బు, మద్యమము ఇది కామన్ ఎలక్షన్స్ అంటే ఎవరైనా కానీ. అంటే కామన్ అని ఎందుకంటున్నా అంటే ఆ పదం ఆడకూడదు మేము. ఎందుకు అంటున్నా అంటే దానికి వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు మళ్ళించుకోవడం కోసం పోలింగ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏమి జరిగిందంటే మేము మా అనాలిసిస్ ప్రకారంగా ఇవన్నీ మేము పరిగణనలు తీసుకుంటూ కూడా మేము ఏం చెప్పినామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు 5 రోజుల ముందు నుంటే. చాలా తెలియదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేము తీసిన 16,000 శాంపుల్స్ల నుండి కూడా మనం ఇంతకుముందు వివరించిన యొక్క శాంపుల్స్ ఇదే మీరు ఆంధ్రప్రభ ఛానల్ చూసినట్లయితే, ఎందుకంటే వీడియో డిలీట్ ఎప్పుడు అవ్వదు, కంటెంట్ డిలీట్ కాదు, నిజం ఎప్పుడు నిజం కాకపోదు.
నిజం డిలీట్ కాదు. అందుకని మనం ఏం చెప్పినామంటే నవీన్ యాదవ్ గారికి ఆయన ఓన్ నేమ్ ద్వారా నెగిటివిటీ ఎక్కడా లేదు. రౌడీ అనే మాటను వాళ్ళు ఉపయోగించినారు అనేది అది రౌడీ అనే మాటని అన్ని పార్టీలలో కూడా రౌడీలు ఉన్నారు. ఇది ఒక్క పార్టీలో రౌడీలు లేడు, అన్ని పార్టీల్లో ఉన్నారు. చిట్ట తీస్తే చాలా మంది బయటకు వస్తారు. ప్రభుత్వం మంచి చేసిందా, ప్రభుత్వం పథకాలు అందినాయా లేవా, వీళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, ప్రతిపక్షం తీసుకున్న స్టాండ్ ఏంటి అనే దానిపైన మనం మాట్లాడినాం మనం ఇంతకుముందు. ఇప్పుడు ఎవరైనా కానీ నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నవీన్ యాదవే. నవీన్ యాదవ్ ఎంత మంచి అయినా, ఆయనకి ఎంత గ్రిప్ ఉన్నా, కాంగ్రెస్ చేసిన యొక్క నెగిటివిటీ నవీన్ యాదవ్ పైన ఖచ్చితంగా పడింది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని నవీన్ యాదవ్ చాలా సార్లు చెప్పాడు. కానీ అక్కడ అభివృద్ధి అనేది ఎంత జరిగింది, ఎంత జరగలేదు అనేది అక్కడ ఉన్న ప్రజల్లో ఉంటే గ్రహించాలి. పోలింగ్ శాతం కూడా తగ్గింది కదా చూసుకుంటే గతం కంటే. అంటే పోలింగ్ శాతము తగ్గడం అంటే ఇప్పుడు ఓట్ల శాతం పెరిగినాయి సార్. అక్కడ ఓటు శాతం 4 లక్షల దాకా వెళ్ళింది. సో దాని గురించి నేను వివరించబోతున్నాను క్లియర్గా మీకు, ఎందుకు ఎలా ఉంటుంది అనేది. నేను ఇప్పుడు అదే క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఒకటి 18 నుండి ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకు నవీన్ యాదవ్కు ఆకర్షితమైన వాళ్ళు ఉన్నారు. ఆయన యూత్ ఎక్కువ మంది ఆయనకు ఆకర్షితమైన ఉన్నారు. అందులో కూడా యూసుఫ్ కూడా, రెహమత్ నగర్, ఇంకా కొద్దిగా వెంగళరావు నగర్ ఆయనకి కొద్దిగా దోహదపడే నియోజకవర్గాలని మనం ముందే చెప్పాం. కావాలంటే మనం ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా, నేను మా సర్వే ద్వారా ఇంత ముందునే నేను వివరించడం జరిగింది. సో ఆ రోజు కూడా మనం చెప్పింది అంటే ఎర్రగడ్డ తీసుకున్నట్లయితే 48% బీఆర్ఎస్కిను, 45% కాంగ్రెస్కి, కాంగ్రెస్ అంటే ఎంఐఎం ప్లస్ బీజేపీ 5%, 2% అదర్స్ అని చెప్పినాం మనం. ఇదే మనము రిలీజ్ చేసినప్పుడు ప్రీ పోల్ ఫైనల్ మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనము క్లియర్గా వివరించడం జరిగింది. అంటే నేను ఏమంటున్నాను సార్, ఎక్కడ నవీన్ యాదవ్ దెబ్బపడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే 6 పథకాలని ప్రజలకి ఇచ్చినది చెప్పుకోలేకపోయింది, ప్రజలకి ఇవ్వలేనిది చెప్పుకోలేకపోయింది. ఇది ఒక మైనస్ అయింది అక్కడ. అంటే ప్రచారము ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఏంటంటే ప్రచారంలో బీఆర్ఎస్ వాళ్ళు కొత్త పొంతనాలు తొక్కినారు. ఎందుకంటే వాళ్ళు ఎల్ఈడీలు పెట్టి వాళ్ళు డిస్ప్లేలు చేసి అంటే వాళ్ళు కొత్త అదే నేను ఏమంటున్నాను సార్, ఎత్తులకు ఎత్తు ఉంటుంది రాజకీయాల్లో. ఎప్పుడైనా కానీ మేము సర్వే అనాలిసిస్ వాళ్ళం కాబట్టి వాళ్ళు చేసినది ఎక్కడ, వీళ్ళు చేయలేనిది ఎక్కడ అనేది మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రజల్లోకి వీళ్ళు చెప్పింది చూసుకోపోయగలిగినది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో ఎక్కడే కానీ ఆవేశపూరిత ధోరణిలో లేకుండా ఆయన సున్నితమైన ధోరణి వెళ్ళడం ఒకటి. రెండోది వచ్చి వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసింది. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా లేదని అంటున్నారు కానీ సార్ నీళ్ళలా పాకపోయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈరోజు విన్నింగ్లో దాని పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అట్లా ముందుకు తీసుకెళ్లడంలో. రెండోది వచ్చేసింది వాళ్ళ క్యాంపెయిన్. ఎక్కడ ఈ విధంగా లేకుండా వాళ్ళు ఏమి ఇచ్చినారు, మీకు ఏం చేసినారు, వాళ్ళు మేము కానీ గెలిపిస్తే మేము వాళ్ళతో మేము పని చేపిస్తాము, మేము చేస్తామని ఎక్కడ చెప్పలే వాళ్ళు, మేము వాళ్ళతో చేపిస్తాము అంటున్నాడు. అక్కడ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మేము చేపిస్తాము అంటున్నాడు. ఎందుకంటే అధికారంలో ఉండేది వాళ్ళు. సో ఇక్కడ అధికారంలో వాళ్ళకి ఇస్తే ఏమంటే ఇంకొక విషయం బాగా గ్రహించినది అంటే 2 విధాలుగా కాయనికి 2 వైపులా మాటలు ఉన్నట్లు. కొంతమంది ఏమన్నారంటే కాంగ్రెస్కి ఇప్పుడు అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్కి ఓటేస్తే అది మనకి డెవలప్ చేస్తుంది కదా అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు 50% వాళ్ళు మేము ఇక్కడ ఓడిస్తేనే ఆయన మొత్తం రాష్ట్రానికి ఈ యొక్క నియోజకవర్గంతో రాష్ట్రానికి మొత్తానికి కావాల్సిన పనులు చేస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో 2 విధాలుగా ఏది రైట్ ఏది రాంగ్ అనేది మేము చెప్పలేము. ప్రజలలో ఉన్న యొక్క భావాన్ని మేము అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న యొక్క భావాన్ని టోటల్ మనము వరల్డ్ వైడ్గా అంటే ఇక్కడ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రానికి మరియు ఈ అందరూ ఈ ఆంధ్రప్రభ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకా మెయిన్ పాయింట్ వచ్చినట్లయితే ఎంఐ వీళ్ళకి అంతర్లీనంగా సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. ఎంఐ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కానీ ఎక్కడ క్యాంపెయిన్లో పాల్గొనలేదు. అది పెద్ద మైనస్ అయిపోయింది నవీన్ యాదవ్ గారికి. నవీన్ యాదవ్ 2018లో మీరు చూసినట్లయితే ఇదే ఎంఐఎం నుండి సీట్ తెచ్చుకొని తను చాలా పోటాపోటీగా గోపీనాథ్కే టఫ్ ఫైట్ ఇచ్చిన వ్యక్తి అయినా గాలిపటం అప్పుడు ఇచ్చినప్పుడు పార్టీ గుర్తున్నప్పుడు. అదే ఎంఐఎం వాళ్ళు ఈరోజు కాంగ్రెస్తో ఉన్నప్పుడు
ఎందుకు ఓటేయలేదు ఇక్కడ వాళ్ళు ఎందుకు ప్రచారం చేయలేదు కాంగ్రెస్కి ఓటేయమని మనం చెప్పినాము కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి కాంగ్రెస్కి మేము మద్దతు ఎందుకు ఇస్తున్నాము అనేది క్లారిటీగా ఎంఐఎం వాళ్ళు ఇవ్వకపోతే అది నవీన్ యాదవ్కి చాలా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెప్పాము అదొక పాయింట్ చెప్పాము రెండో పాయింట్ ఏం చెప్పాము ముస్లిం యొక్క క్యాబినెట్ అంటే రాష్ట్ర క్యాబినెట్లో ముస్లిం వ్యక్తికి ఎప్పుడైతే క్యాబినెట్ హోదా ఇవ్వలేదో అది కూడా పెద్ద డేంజరస్గా మారింది అనేది నేను ఎప్పుడు మనైతే ఏదైతే మన ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మనం చెప్పినామో ఆ సీఎం గారు కూడా చూసినట్లున్నాడు రిపోర్టు వెంటనే అజారుద్దీన్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడము అది మళ్ళీ ప్రజల్లో వాళ్ళకి అయోమయంగా అయిపోయింది పదవి ఇచ్చినా కూడా ఆయనకి సరైన పొజిషన్ కల్పించలేదనేది అంటే వెంటనే ఏ శాఖనో చెప్పకపోవడము కొద్దిగా అట్లా పెట్టేయడము ఇంకోటి ఏంటంటే క్యాంపెయిన్లలో ఆయనతో ఎక్కువ క్యాంపెయిన్ చేయించకపోవడము ఈ ముస్లిం మైనారిటీలో ఇతనికి ఇచ్చినా ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కన్ఫామ్ లేదు ఈ మంత్రి ఇచ్చేసినాడు ఇది ఎన్ని రోజుల్లో అనేది కొద్దిగా వాళ్ళు డైనమల్ అయిపోయినారు ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏమనేది ఇక్కడ ఇవన్నీ పాయింట్లతో ఈరోజు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పైన ఎఫెక్ట్ చూపించింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎర్రగడ్డలో చూసినట్లయితే మనము ఇంకా మెయిన్ పాయింట్లోకి వెళ్దాం సార్ ఎందుకు ఎక్కడ అనేది ఇప్పుడు మనం అంతా నవీన్ యాదవ్ గురించే మన కాంగ్రెస్ గురించే మాట్లాడినారు మీరు బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడలేదండి మీరు అన్నారు ఎందుకంటే అధికార పార్టీతోనే ఏదైతే లబ్ధి చేకూరలేదో దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను చెప్తున్నాను అంతే తప్ప ఈ రెండు యాంటీ గవర్నమెంట్ ఇవి ఏదేవి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యాంటీ గవర్నమెంట్లో ఉండేది ఎంఐఎం అంటే అంతర్లీనంగా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్లస్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దానిపైన మనం మాట్లాడినాం సో ఎర్రగడ్డలో 59,580 ఓట్స్ ఉన్నాయి ఇక్కడ ఉండేది దీంట్లో మనం చూసినట్లయితే 48% ఎర్రగడ్డలో బీఆర్ఎస్కి 45% కాంగ్రెస్కి 5% బీజేపీకి 2% అదర్స్కి వస్తాయని మనం తెలియజేయడం జరిగింది నెక్స్ట్ బోరబండ చూసినట్లయితే 52,754 ఓట్లు ఉన్నాయి బోరబండలో 47% బీఆర్ఎస్కి 46% కాంగ్రెస్కి బీజేపీకి 5% అదర్స్కి 2% వస్తుందని చెప్తాం యూసఫ్గూడలో చూసినట్లయితే 58,599 ఓట్స్ ఉన్నాయి వాళ్ళు మనము ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్కి 44% వస్తుంది కాంగ్రెస్కి 46% వస్తుంది బీజేపీకి 8% వస్తుంది అదర్స్కి 2% వస్తుందని మనం చెప్పినాము తెలియజేసినాము వెంగళరావు నగర్ 54,620 ఓట్లు ఉన్నాయి ఇక్కడ 45% బీఆర్ఎస్కి వస్తుందని 43% కాంగ్రెస్కి వస్తుందని బీజేపీకి 10% వస్తుందని అదర్స్కి 2% వస్తుందని మనం చెప్పి ఉన్నాం సో ఇంకా రెహమత్ నగర్ చూసినట్లయితే రెహమత్ నగర్లో 45% బీఆర్ఎస్కి 44% కాంగ్రెస్కి బీజేపీకి 9% అదర్స్కి 2%. రెహమత్ నగర్ టోటల్ ఓటర్స్ మనం గమనించినట్లయితే 70,583 ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ బేస్ పైన రెహమత్ నగర్లో పోలింగ్ అనేది అంటే రిజల్ట్ అనేది రాబోతున్నది. షేక్పేట్లో 70,546 ఓట్లు ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్కి 43%, కాంగ్రెస్కి 45%, బీజేపీకి 10.5%, అదర్స్కి 1.5% పోలే అవకాశం ఉందని మనం స్టిక్ ఆన్ అయి ఉన్నాము. సోమాజిగూడ ఊళ్ళో ఉన్న ఫ్యూ వార్డ్స్ మనం గమనించినట్లయితే 32,300 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కి 44%, కాంగ్రెస్కి 43%, అదర్స్ బీజేపీకి 10%, అదర్స్కి 3% వస్తున్నది. మనము పార్టీ వైజ్గా చూసినట్లయితే మేము ఫైనల్ రిజల్ట్ ఈ వెల్లడించే ముందు మేము ఇంకొక మాట మేము దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ మేము గమనించినట్లయితే ముందు కన్నా కూడా ఓట్లు పడవడంలో అంటే ఇప్పుడు మార్నింగ్ మేము 11 వరకు చూసాం. అంటే 11కి 20.76 మాత్రమే పోల్ అవ్వడం. అంటే ఇక్కడ ఏదైతుందంటే యూత్ని ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి అంటే సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడం వల్లనో లేకపోతే వాళ్ళతో ఓట్లు వేయించడంలో వెనుకబడి ఉండడము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకా మేము పోకపోయినా ఎవరో దొంగ ఓట్లు వేస్తారు అన్నట్లు ఒకటి భ్రమలో పడినారు జనాలు. ఇది మా సర్వే ద్వారా మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. ఇలాంటివన్నీ ఫోబియాలని పోగొట్టాల. ఎవరు పోగొట్టాలి? ఎలక్షన్ కమిషనర్ ఒక స్టెప్ ముందుకేసి ఇవన్నీ ఏం భయభ్రాంతుల గురి కాదండి, మేము ఉన్నాము, మీకు ఎటువంటి పరంగా కాదు, మీ ఓటు మీరు స్వచ్ఛందంగా వేసుకోవచ్చు అని చెప్పాలి. ఎందుకంటే
ఇప్పుడు మనం గ్రహించాం మీడియా ద్వారానే ఎన్నెన్నో ఓటర్ ఐడి కార్డులు దొరకడము, ఎవరు లేని వల్ల కొన్ని రిగ్గింగ్ జరుగుతాయని భయపడము. ఎందుకంటే ఈ చాలా సున్నితమైన ప్రదేశం సార్ ఇవి. ఈ రహమద్ నగర్ అయినా సరే ఇవన్నీ చాలా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి కొన్ని. ఇది ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా వీళ్ళు ఏం చేయాలంటే ఆర్మీనే దింపి ఎలక్షన్ జరిపింది. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎస్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు, సివిల్ పోలీసులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు కానీ వాళ్ళకి ఏమంటారంటే మోటివేట్ చేయలేదు, వాళ్ళ ఓటు వాళ్ళు ఉపయోగించుకున్నట్లు. వీళ్ళు ఎందుకంటే కొన్ని ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు చేసే తప్పిదాలు అంటే ఈ స్టేట్లో కావచ్చు, అదర్ స్టేట్లో కావచ్చు, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ స్టేట్లో జరిగేది మా ఇంట్లో జరిగేది నాకు ఇంపార్టెంట్ అనుకోవడం లేదు. నా రాష్ట్రంలో నా ఇంటిది కావాలా, నా దేశంది కావాలా, నా రాష్ట్రంది కావాలా అన్ని గమనిస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఎట్లా పోలింగ్ జరుగుతుంది, మేము ఎట్లా ఓటు వేయాల్సి వస్తుంది భయభ్రాంతులకి. ఇప్పుడు మనం చూసినట్లయితే 11 గంటల వరకు నేను అనాలిసిస్ చేసినట్లయితే ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళంతా 40 years అబోవ్ ఉన్న వాళ్ళే ఓటేశారు. అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ పర్సన్స్. ఇంటికి ఒంటికి ఏం కావాలా, ఏం లేదు, నాకు ఈ రాష్ట్రం ఏం చేసింది, ఈ ప్రభుత్వం నాకేం చేస్తుంది, మా వీధికి ఏమొచ్చింది, నా ఇంటికి ఏమొచ్చిందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. సో అలా చూసినట్లయితే ఓటర్స్ని ఇప్పుడు మేము చూసినట్లయితే ఎక్కువగా 40 years అబోవ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ప్రభావితులైన. ఆక్సిజన్ సిలిండర్ కూడా పట్టుకొని వచ్చి ఓటేసిన కూర రుద్రుడు కూడా ఈరోజు మనం అనాలిసిస్ చేసినాం, చూసినాం. సో ఆ విధంగా ఉన్న వాళ్ళు అతనే వచ్చినప్పుడు యూత్ని ఎందుకు వీళ్ళు మోటివేట్ చేయలేకపోయారు, యూత్ ఎందుకు రాలేకపోయింది. కొన్ని దగ్గర ఈవీఎంలు మొరాయించడం, ఎంతసేపుకు పని చేయకపోవడం, అయినా కూడా ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు తను తీసుకున్న దానికి ముందే చెక్ చేసుకుని కొద్దిగా ముందు ఇది కావాలనేది నా ఉద్దేశం. అంతే, అంటే వాళ్ళని మోటివేట్ చేయాలనేది. దాదాపు 408కి పైగా పోలింగ్ బూతులు కూడా పెంచారు, దగ్గర పరిసరాలు వచ్చినట్లు చేసినా కూడా ఓట్లు వేపించడంలో విఫలం అవుతున్నారేమో నేను అనుకుంటున్నాను. రైట్ అండి. అంటే పాయింట్కి చెప్తున్నాను నేను. ఇప్పుడు బోరబండ దగ్గర మరి అక్కడే ఒక 10 అడుగులు డిస్టెన్స్లోనే 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. అది అలా చేయడం వల్ల మంచిదే సార్, ఎందుకంటే ప్యూరిటీ వస్తుంది. వాళ్ళు చేసిన చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే ఓట్లు బూత్ శాతం 407, 300 చేంజ్ ఉండేది, ఇక్కడ 400 చేంజ్ తెచ్చుకుంది ఇక్కడ. సో ఇక్కడ బూత్ శాతం పెంచడం వల్ల మనకి ప్యూరిటీ వస్తుంది. ఒక భూత్ శాతం తక్కువ ఉన్నప్పుడు ఓటు శాతము ఎవడో ఒకడు గుద్దుకున్నాడు అనేది అక్కడ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల అట్లా జరగదు, ప్యూరిటీ వస్తుంది. ఇక్కడ వాళ్ళు చేసిన చాలా మంచి పాయింట్, కీ పాయింట్ పట్టుకున్నారు. కానీ నేనేమన్నా అంటే ఓట్లు మన భూ శాతం పెంచడమే కాదు, భూ శాతాలు పెంచుతూ ఉండి భూ శాతంలో ఓట్ల శాతానికి కూడా వీళ్ళు పెంచాలి, అది నేను చెప్పే మాట. సో ఇక్కడ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కువగా బీఆర్ఎస్కే ముగ్గు చూపినారు అనేది మాకు అవగాహనకు వచ్చింది, మేము మా యొక్క అబ్జర్వేషన్ ద్వారా. తర్వాత వచ్చేసింది బీసీ వాళ్ళు తప్ప ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్, ముస్లిమ్స్ కానీ, ముస్లిమ్స్కు ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పడిండేది బీఆర్ఎస్ పడినాయి. మంత్రి పదవి ఇచ్చినారు కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది మంత్రి పదవి ఎవరికి తెలియకుండా ఉంది. అంటే క్లారిటీ ఇవ్వలేదండి, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలిచింది లేదు, ఆ ఎమ్మెల్సీ పోస్ట్ అంటే తర్వాత విషయం కాదు సార్, క్లారిటీ వాళ్ళకి క్లారిటీ ప్రజలు కోరుకుంటున్నది. మాగంటి గోపీనాథ్ వేసిన యొక్క విత్తనము అది తొందరగా తుడిచిపోయే విత్తనం కాదనేది మా అబ్జర్వేషన్కి వచ్చింది. అంటే ఇక్కడ అజరుద్దీన్కి పదవి ఇవ్వడం జరిగింది అంతేగాని మరి మాగంటి గోపి గారి యొక్క పేరును తుడిచిపెట్టే ప్రయత్నం చేయలేదు కదా కాంగ్రెస్ని వాళ్ళు. అంటే ఈ ఎలక్షన్ కోసం తీసుకున్న స్టెప్స్ లాగా వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు భావించారు తప్ప ఇది ఫుల్ఫిల్ గా వాళ్ళు భావించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ జనరల్ అండ్ మైనారిటీస్ ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి ఓటు పోలైనాయి మాకి చూసినట్లయితే. ఇక బీసీ వర్గానికి చెందినటివి కొన్ని మైనారిటీస్ చెందినటివి కూడా అంటే అక్కడ లోకల్ లీడర్ల ఎఫెక్ట్ ఉంటుంది. మన ఛానల్ ఆంధ్రప్రభ ద్వారా కూడా చెప్పారు సార్, అన్ని సీఎం ద్వారా చూసేయరు, కొందరు లోకల్ లీడర్లు కూడా చూసేస్తారు, కార్పొరేటర్ కింద ఉన్న వ్యక్తిని కూడా చూసి కొంతమంది ప్రభావితం చేసేట్టు ఉంటాయని మీకు చెప్పాను. సో అలాంటి ప్రభావితమైనటివి. సో ఇది చూసినట్లయితే నేను చెప్పేది ఏంటంటే 18 నుండి 30 years ఉన్న ఎవరైతే వయసు మధ్యలో ఉన్నారో వాళ్ళ మధ్యనే ఓటింగ్ శాతం తగ్గింది అనేది నేను క్లియర్గా చెప్పబోతున్నాను, తెలియజేసినాను మనం. సో 40 అబోవ్ ఉండేదంతా నియర్లీ
దగ్గర దగ్గర మంచిగా ఉండేది. అంటే 18 to 40 years 40 అబోవ్ అంటున్నాను. 40 దాకా ఉండేది. పోలింగ్ చాలా తగ్గింది ఇక్కడ. సో ఓటింగ్ సరళి ఇక్కడ తగ్గింది కాబట్టి నేను ఏమంటున్నానంటే అవి ఓట్లు ఖచ్చితంగా నవీన్ యాదవ్ పోయేటివి. అక్కడ పోల్ అవ్వలేదు, బయటికి రాలేదు. ఎవరు ఇక్కడ ఈ మెట్రో సిటీ సార్, ఇది ఎవరు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఓటు వేసేదాన్ని. తను ఓటు అయిపోయిన పెళ్లికి మళ్ళీ బాజాలా అన్నట్లుగా అంటే ఇప్పుడు అయిపోయిండొచ్చు సార్. ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి మనం మీడియా చూస్తున్న ప్రేక్షకుల వాళ్ళను ఎవరి వాళ్ళను వెళ్ళొచ్చు నేను అంటున్నది. ఇప్పుడు మన ఛానల్ ద్వారానే అజరుద్దీన్ ఇప్పుడు మైనార్టీకి క్యాబినెట్ హోదా లేదంటే మన ఛానల్ ద్వారా వెళ్ళలేదా? ఇదే క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళు చెప్తేనే అక్కడ తీసుకోలేదా? ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను మాట పదే చెప్తున్నానంటే సార్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సర్వే రిపోర్టు మొట్టమొదటి ఏదైనా వెల్లడించింది ఉందంటే అది క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే. ఎవరైనా ఎక్కడైనా చూసుకోమనండి, అది ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మాత్రమే మనం రిలీజ్ చేసిన. నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఛానల్ ద్వారానే నేను ఫేజ్ 1 రిలీజ్ చేసినాను, ఫేజ్ 2 రిలీజ్ చేశాను, ఇక్కడ ఇప్పుడు ఫైనల్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఇక ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఓట్ల శాతంతో సహా ఎలా నేను వివరించినానో ఇప్పుడు ఫైనల్ మీకే ఎవరు గెలుస్తారు అనేది నేను రిలీజ్ చేయబోతున్నాను. క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన నేను, ఖాదర్ ఖాన్ పఠాన్ అయిన నేను ఇంతకుముందే మీకు మా ఓటు శాతంతో చెప్పాను. ఓటు శాతంతో సహా ఆంధ్రప్రభలో ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు బీఆర్ఎస్కి టోటల్గా ఫైనల్గా ఎగ్జిట్ పోల్లో 2025 అంటే 14వ తేదీ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చే రిజల్ట్ దీనికి ఖచ్చితంగా వాస్తవంగా దగ్గరగా ఉంటుందనేది నేనైతే నమ్ముతున్నాను, మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. 45 ± 2 అంటే 45% ఓట్లు అంటే దగ్గర బీఆర్ఎస్కి అంటే మాగంటి సునీతకి 45% పోల్ అవబోతున్నాయి. దాంట్లో ± అంటే 2 తగ్గినా 2 పెరిగినా, అంటే ఇక్కడ ఆదర్శలో కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు దాంట్లో వచ్చినా కూడా అక్కడ 2 తగ్గినా 2 పెరిగినా స్టిక్ అని అయ్యేది వచ్చి 43కి 43% ఖచ్చితంగా ఆమెకు వస్తుంది. అది ఇంతకుముందు మేము ఇదే ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మీకు ఏం చెప్పినాము, 42%కి మేము స్టిక్ అయినాయింటివి, కానీ 1% ఇంకా పెరిగింది. సో 43% దగ్గర మేము ఆగి ఉన్నాము. 43% ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ విన్ కాబోతుంది 100%. మాగంటి సునీత విన్ అవుతుంది. ఇంకా కాంగ్రెస్కి చూసినట్లయితే 41 ± 2 ఇచ్చినాము. ± 2 అంటే 41%లో నుండి మేము ఏం చేసినామంటే +2 అయినా కలపండి, -2 అనేది తీసేయండి. ఇక్కడ ఏదో అప్రాక్సిమేట్లీ అక్కడ అక్యురేసీలో డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ 41లో నుండి 2 తీసేస్తే మన 39 అదే సార్, అక్కడ 39 ఉంటుంది. 39 అయినా రావచ్చు, లేదా 43 అయినా రావచ్చు. సో అట్లా కలిపినట్లయితే బీఆర్ఎస్ కన్నా తక్కువ అంటే ఎక్కువ ఏం లేదు మార్జిన్. వాళ్ళకి వీళ్ళకి నాకు తెలిసి ఈ 39 అది 42 అంటే 4% మార్జిన్లోనే ఉంది. ఇక్కడ అంటే మేము చెప్పేది అంటే నేనేం చెప్పేది 2 నుండి 4% మార్జిన్లోనే ఆమె అంటే పెద్ద ఓట్లతో గెలవలేదు. 5,000 నుంచి 10,000 ఓట్ల మద్దతుతోనే గెలవబోతున్నది, అంతకన్నా ఎక్కువ గెలవడం లేదు. ఇంతకుముందు కూడా మాగంటి గోపి గారు 16,000 మెజారిటీతో గెలవడం అదే వేరే విషయం సార్. దాన్ని నేను 2023కి కంపేర్ చేయడం లేదు. 2025 ఈజ్ 2025. అందుకని నేను చెప్తున్నాను ఇక్కడ 5 నుండి 10,000 ఓట్ల మధ్యలోనే గెలవబోతున్నది. బీజేపీకి 9% ఉంది, ఇక్కడ 9 ± 2 అంటే 9కి 2 తగ్గచ్చు 2 పెరగచ్చు. సో 11 వరకు హైయెస్ట్ ఉంది, వాళ్ళకి 7 వరకు లోయెస్ట్ ఉంది. సో అదర్స్ ఓట్లు లాగడం వల్ల, అదర్స్ ఎక్కువ మంది ఇండిపెండెంట్లు కొద్దిగా ఓట్లు లాగడం వల్ల కాంగ్రెస్కి పెను ప్రమాదం కూడా ఇక్కడ మారినది. సో 5 ± 2 అంటే అదర్స్కి 5% వాళ్ళు లాగడం జరిగింది. సో ఇట్లా చూసినట్లయితే టోటల్గా పోలైన శాతాన్ని బట్టి చూసినట్లయితే బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ ఏదైతే ఆయన అకాల మరణం చెందడము, వాళ్ళ భార్య పైన ప్రేమను కురిపించడము, అంటే ఇది సానుభూతి అనుకోండి, లేదా సానుభూతి కాకపోతే ఇంకా పార్టీ పైన వాళ్ళకున్న ఇది కావచ్చు. ఎందుకు మాకి ఇంత గెలిపించినా కూడా మా 6 పథకాలు మాకు ఎందుకు చేరవేయలేదనే కోపము కావచ్చు. ఇవన్నీ చాలా కారణాలతో ఈరోజు నేను క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన నేను ఖాదర్ ఖాన్ పఠాన్ అయిన నేను ఎగ్జిట్ పోల్ 2025
అంటే బీఆర్ఎస్కి 43% అంటే 43 పైన ఖచ్చితంగా ఉంటుంది. అంటే 43 అన్నా ఉండొచ్చు, 47% అయినా ఉండొచ్చు. ఈ మధ్యలో ఖచ్చితంగా ఆమెకే ఉంటుంది. ఆమె క్లియర్ కట్ విన్ అవుతుందని నేను ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మీకు మరి ఒక్కసారి ఇది ఫైనల్ రిజల్ట్ని వివరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. ప్రజల నుంచి వెలువడిన అభిప్రాయం అన్నది ప్రజాభిప్రాయం అని అనుకుంటున్నాం. ఆ ప్రజాభిప్రాయంలో కూడా ఓట్ల ద్వారా వెలువడింది ఏదైతే ఉంటుందో రిజల్ట్, ఆ రిజల్ట్ని ఏ గవర్నమెంట్ అయినా సరే శిరసా వహించాల్సిందే. మీరేమంటారు దీన్ని? డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రజల ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నప్పుడు వాళ్ళకి ఏది మంచి జరిగింటో అటువైపు పోతారు, ఎక్కడ చెడు జరిగిందో దాని దూరం అవుతారు. సో వీళ్ళు ఒక అవకాశం అనేది అంతకుముందు నవీన్ యాదవ్కి -1 నేను ఇప్పుడే చెప్పాను. నవీన్ యాదవే గత, కానీ నవీన్ యాదవ్కి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసిన అభివృద్ధిని వాళ్ళు పోల్చుకోవడం వల్ల నవీన్ యాదవ్ వెనకబడిపోయాడు. అంటే ఖదర్ ఖాన్ పఠాన్ గారు ఇప్పుడు ఓన్లీ ఎగ్జిట్ పోల్ మాత్రమే, అసలైన మరి రన్స్ అయిన షో 14th కూడా మనం ఎదురు చూద్దాం. మా సర్వే రిపోర్ట్ని కావాలంటే మీకు మేము చెప్పినది ఎవ్రీథింగ్ ఇక్కడ మేము ఆంధ్రప్రభ ఛానల్ ద్వారానే వివరించినాము, దగ్గర పెట్టుకొని చూసుకోండి. మా సర్వే ద్వారా మేము చెప్పినది ఏదంటే 45 ±2 హైయెస్ట్గా ఉన్న పర్సెంటేజ్లోనే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలవబోతున్నది. ఇది క్లియర్గా మేము చెప్పింది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి ఒక్కసారి ఓటర్ల సంఖ్య ఏదైతే ఉందో, ఓటర్ల సంఖ్యలో నెంబర్ 1 నిలిచిన మరి డివిజన్ మనం చూసినట్లయితే రహమత్ నగర్. ఈ రహమత్ నగర్లో 70,583 మంది మరి ఓట్ల సంఖ్య ఓటర్ల సంఖ్య ఉంది. ఇక రెండో స్థానంలో మనం చూసినట్లయితే షేక్పేట మనకు 70,546 ఓట్లతోటి మరి రెండో స్థానంలో అత్యధిక ఓట్లు ఉన్న మరి స్థానాలుగా రెండో స్థానంలో షేక్పేట నిలిచింది. ఇక మూడో స్థానంలో ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డలో చూసినట్లయితే 59,580 ఓట్లు ఇక్కడ ఉన్న పరిస్థితి. నాలుగో స్థానంలో మరి యూసఫ్ కూడా 58,599 ఓట్లతోటి మరి ఇది నాలుగో స్థానంలో. ఇక ఐదో స్థానం మనం చూసినట్లయితే వెంగళరావు నగర్, ఇది 54,620 మంది ఓటర్లు ఉన్న స్థానం ఇది. ఇక ఆరో స్థానంలో బోరబండ, ఇది 52,754గా మనకి రిజిస్టర్ అయ్యింది. ఇంకా అదేవిధంగా చివరి స్థానంలో అంటే 32,300 ఓట్లు ఉన్న స్థానం ఏంటంటే సోమాజిగూడ. మొత్తానికి ఏదేమైనా సరే ఎగ్జిట్ పోల్స్ అన్నవి వాటి యొక్క అంచనాలను, వాటి యొక్క శాంపిల్స్ను మరి ఆధారంగా చేసుకొని వారి యొక్క సర్వే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో నవంబర్ 14న మరి ఏ రిజల్ట్ రాబోతుంది, ఏ రిజల్ట్ మరి మనం వినబోతున్నాం అన్న దానికి వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.